నమస్కారాలు. నిన్న పార్లమెంటులో కర్ణాటక బీజేపీ ఎంపీ తెలంగాణ పట్ల, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఒక కాలకూట విషయాన్ని చిమ్మినటువంటి విషయం ఇలా తెలంగాణ సమాజం గమనిస్తాం. ఈరోజు బీజేపీ తెలంగాణ పైన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన సందర్భం వచ్చినప్పుడల్లా విషం జిమ్మటం, విషం గక్కటం బీజేపీ పార్టీ తన స్వభావాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా బయట పెట్టుకుంటుంది. 2014 నుంచి మొదలుకొని 2023 వరకు అనేక సందర్భాల్లో ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ తల్లిని చంపి బిడ్డని తీసినట్టు ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసినని మాట్లాడినటువంటి సందర్భం, తప్పుడు పద్ధతుల్లో రాష్ట్ర విభజన జరిగిందని మాట్లాడినటువంటి సందర్భం 2014 ఫిబ్రవరిలో కానీ, ఏప్రిల్లో కానీ, జూన్లో కానీ ఇట్లా మొదలుకుంటే 2023 వరకు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇవాళ వాళ్ళ నాయకుడు మాట్లాడినటువంటి విధానాన్ని ఈరోజు కర్ణాటక ఎంపీ తేజస్వి దాని కొనసాగింపుగా మాట్లాడుతుండా స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక ఎంపీ ఇంత దారుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ విభజనను అవమానిస్తూ, అవహేళనపరుస్తూ తన విషయాన్ని గక్కుతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి తెలంగాణ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు, 6 ఎంపీలు, 2 మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు మాట్లాడతలేరు? మీకు కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల, తెలంగాణ రాష్ట్రం రావటం పట్ల మీకు కూడా ఇష్టం లేదా? ఎట్లాగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డికి తెలంగాణ వాది కాదు, తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు అందరూ రాజీనామా చేస్తే రాజీనామా నుంచి పారిపోయినటువంటి వ్యక్తి కాబట్టి కిషన్ రెడ్డి మాట్లాడాడు. మిగతా వాళ్ళకి ఏమైంది? ఎందుకు మాట్లాడరు? నిజంగా ఈరోజు కాకినాడ తీర్మానాన్ని ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పేసినటువంటి బీజేపీ ఇలా తెలంగాణ రాష్ట్రం పైన ఎందుకు విషం కక్కుతుంది, ఎందుకు విషం జిమ్ముతుంది? తెలంగాణ ప్రజలు ఓట్లేసి 8 మంది ఎంపీలు గెలిపించినటువంటి పాపానికి తెలంగాణ ఇంత అవమానపడవలసినటువంటి ఒక పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తేజస్వి మాట్లాడటం అంటే ఒక తెలంగాణ ఏర్పాటునే కాదు, దశాబ్దాల తరబడి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమాలను అవమానించినట్టు, ఇక్కడ సకల జనులను అవమానించినట్టు, 1200 మంది అమరుల త్యాగాలను అవమానించినట్టుగా తెలంగాణ సమాజం చూస్తాం. ఇన్ని రకాలుగా తెలంగాణను అవమానిస్తున్నటువంటి బీజేపీని తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో పుట్టగతులు లేకుండా చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకులకు స్పష్టం చేస్తా ఉన్నాను. బీజేపీ నాయకులు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలము, ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసినప్పుడు అప్పుడు ఏమైంది ఏర్పాటు ప్రక్రియ గురించి? అప్పుడు ఎందుకు మీ కళ్ళు కనిపించలేదు? పార్లమెంటులో సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం మాట్లాడి తెలంగాణ కోసం మద్దతు తెలిపితే తెలంగాణ చిన్నమ్మగా ప్రచారం చేసుకుంటున్న మీరు ఇలా సుష్మా స్వరాజ్ మాట్లాడింది కూడా తప్పని చెప్పగలుగుతారా? సుష్మా స్వరాజ్ ఆ రోజు తప్పు చేసింది, తెలంగాణకు సపోర్ట్ చేసి అని చెప్పేసి స్పష్టం చేయగలుగుతారా? అంటే దేంట్లో కూడా మీకు ఒక సరైనటువంటి విధానం, సరైనటువంటి వైఖరి లేదు. పార్లమెంటు నుంచి రాజ్యసభకు బిల్లు వచ్చినప్పుడు ఆనాడు వెంకయ్య నాయుడు అనేక రకాలుగా అడ్డం నిలువు మాట్లాడినటువంటి, అనేక రకాలుగా ఆయన వ్యవహరించినటువంటి వ్యవహార శైలి కూడా సమాజం చూసింది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర బీజేపీ నాయకులను మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, తేజస్వి మాట్లాడిందే మీ పార్టీ విధానమా? అదే మీ పార్టీ లైనా? అదే మీ పార్టీ సిద్ధాంతమా? అదే మీ పార్టీ లైను, మీ సిద్ధాంతం అయితే అదే స్పష్టంగా చెప్పండి.
లేదు తప్పంటే తప్పని చెప్పేసి చెప్పండి బహిరంగంగా.